సో నిన్న ప్రెస్ మీట్ చూసారా? దానిపైన ఏంటి సార్ మీ రియాక్షన్ ఏంటి? ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చి ఆ స్క్రిప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాడు అంతే. తెలుసా హైదరాబాద్ లో ఏ సెలబ్రిటీకి కూడా 10 గదులు అసలు ఇంత బాగున్నాం సార్. అంత ప్లాన్ చేసి అట్లా గట్టి ఉన్నాడు. అంత ఎలివేషన్స్. జర్నలిస్టులు కొంతమంది అతను క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది సార్. బంజారా ఇండస్ట్రీలో మంగళి కంటే పెద్ద తోప్ సింగర్లు చాలా మంది ఉన్నారు. ఆ మాత్రం సోయ లేకుండా డబ్బు పిచ్చిలు అంతగానంగా ఉందా? అంతకుముందు కూడా అడ్వకేట్ సుబ్బారావు మాట్లాడినప్పుడు, ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా బెదిరించారు, నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్తున్నాడా? ఈరోజు బయటకు వచ్చి ఈరోజు మీ ముంగట మీ ప్రెస్ ముంగట మాట్లాడుతుంటే కొంతమంది ప్రాణాలు పోయి, మీరు డైరెక్ట్ అక్కడ లైవ్ ఒక శవం పడి ఉంటే కూడా ఆ తల్లి ఆవేదన. నమస్తే, నేను మీ తేజ. రీసెంట్గా మంగ్లీ బ్రదర్ శివా చౌహాన్ ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి ఏదైతే బాధితులు అంటూ చెప్పుకుంటూ రోడ్లపైకి వచ్చారో వారందరూ కూడా రమావత్ మధుతో మంగ్లీతో పాటు వాళ్ళ బ్రదర్ వారి సిస్టర్ రమావత్ మధు ఇంటి దగ్గర దిగిన ఫోటో గురించి అతను క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఎల్బీ నగర్ సంతోష్ నాయక్ ఉన్నారు, సంకీర్తన ఫౌండేషన్ చైర్మన్. సో క్లియర్గా తెలుసుకుందాం మరి దాని గురించి ఏం మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్తే తేజ గారు. సో నిన్న ప్రెస్ మీట్ చూసారా? చూశాను సార్. సో దానిపైన ఏంటి సార్ మీ రియాక్షన్ ఏంటి? ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు క్లియర్ కట్గా అర్థమైన విషయం ఏంటంటే, అసలు అది ప్రెస్ మీటా లేకపోతే ఫేక్ మీటా అనేది నాకు అర్థం కాని విషయం అది. సో అందులో క్లియర్ కట్గా చూసుకుంటే ఒక స్క్రిప్ట్ని ఏ విధంగా మనం ఒక ఆర్టిస్ట్కి ఇచ్చి కూర్చోబెట్టి పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేయమని చెప్తామో, అదే విధంగా నిన్న శివా చౌహాన్, ఎవరైతే మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉన్నారో శివ చౌహాన్ గారు మాట్లాడిన విధానం కానీ, తను ప్రజెంట్ చేసిన విధానం కానీ కంప్లీట్లీ అదొక స్క్రిప్ట్ మాదిరిగా మాత్రమే కనిపిస్తుంది ప్రజలకు. అందులో కొన్ని విషయాలు, ముఖ్యంగా నిన్న కొన్ని ఫొటోస్ చూపించి కొన్ని మాట్లాడిన విషయాలు ఏవైతే ఆల్రెడీ మేము ఏ పోరాటం చేస్తూ మేము ఏదైతే సాక్ష్యాధారాలు ప్రెస్ ముంగట, మీ ముంగట, మీ అందరి ముంగట ఏదైతే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఉంచామో, సో అదే ఫొటోస్ని పట్టుకొని దానికి వివరణ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు నేను అదే వివరణ ప్రకారము ఒక క్వశ్చన్ రైజ్ చేయాలనుకుంటున్నా మంగ్లీ గారికి కానీ అలాగే శివ చౌహాన్ గారికి కానీ. నిన్న మీరు చెప్పినట్టు ఆ ఫోటో నైట్ ఎందుకు దిగాల్సి వచ్చింది అక్కడ అనే దానికి మీరు ఒక వివరణ ఇచ్చారు. ఆ వివరణ ప్రకారం మనం చూసుకుంటే అందులో ఎమ్మెల్యే గారు ఒక ప్రోగ్రామ్కి మమ్మల్ని పిలిచారు. అది ఒక ఎమ్మెల్యే పార్టీ, మేము అక్కడికి వెళ్ళాము, అక్కడ పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. సెకండరీ, పర్ఫార్మెన్స్ చేశారా ఏం చేశారా అనేది మనం పక్కన పెట్టుకుందాం. అది మీరు చెప్పింది మేము వింటున్నాం అంతే. నిజాలు అనేది ఇంకా బయటికి రావాల్సి ఉంది. చెప్పారు. ఇక్కడ నేను మిమ్మల్ని పాయింట్అవుట్ చేసి ఒక క్వశ్చన్ అడుగుతున్న శివ చౌహాన్, గట్టిగా మనం మిమ్మల్ని గట్టిగా నేను అడగాలనుకుంటే ఈ క్వశ్చన్ నేను అడుగుతాను. ఏంటంటే, అంత పెద్ద ఎమ్మెల్యే పార్టీలో నీకు కానీ, మీ అక్కకి కానీ, నీ ట్రూప్ మెంబర్కి కానీ, నీ టీం మెంబర్కి కానీ ఫుడ్ పెట్టలేని స్థితిలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు అనేది నా క్వశ్చన్. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే పార్టీకి వెళ్ళి ఈరోజు నా దగ్గరకు వచ్చి నేను ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు, తేజ గారు ఈరోజు నేను మీ స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు కనీసం నాకు ఒక వాటర్ కానీ ఒక ఫుడ్ కానీ మీరు అరేంజ్ చేయలేరా? ఖచ్చితంగా చేస్తారు. ఎగ్జాక్ట్లీ ఇదే. అంత పెద్ద ఎమ్మెల్యే పార్టీకి పోయినప్పుడు మీకు కనీసం ఫుడ్ అరేంజ్ చేయలేదా? పైగా మీరు సెలబ్రిటీ అయ్యే, పాన్ ఇండియా సెలబ్రిటీ, నార్మల్ లోకల్ సెలబ్రిటీ కూడా కాదు. చిత్ర కంటే గొప్ప సింగర్ మీరు, సుశీల గారి కంటే గొప్ప సింగర్ మీరు, అవును కదా? అంత గొప్ప సింగర్, అంత ఫాలోయింగ్ ఉన్నప్పుడు కనీసం మీకు దావత్కి ఫుడ్ పెట్టలేరా? మీరెందుకు ఎమ్మెల్యే పార్టీ నుంచి ఆ దగ్గరలో వాళ్ళ ఊర్లు దాదాపు ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల దూరం ఉన్న ఊరికి అంత రాత్రి నైట్ వెళ్ళి భోజనం చేయాల్సిన అవసరం ఏముంది మీకు? సరే, ఇదంతా పక్కన పెడదాం. ఈ మధు అనే క్యాండిడేట్ ఎమ్మెల్యే పార్టీలో ఏం చేస్తున్నాడు? ఈ ఎమ్మెల్యే పార్టీలో అంటే ఖచ్చితంగా తెలిసిన వారు, కార్యకర్తలు అందరూ వస్తారు, ఎవరు రాకూడదు అని. కానీ సెలబ్రిటీస్ దగ్గర ఎవరిని వెళ్ళనివ్వరు, ఎవరితో మాట్లాడనియరు, వాళ్ళు డీల్ చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు. కానీ మధు మీ దగ్గరకు వచ్చి, అక్క నేను మీ ఫ్యాన్ ని, మీ ఫ్రేమ్ కట్టుకుంటా, మా ఇంటికి రండి, ఇవన్నీ చూస్తుంటే మీకు ఒక స్క్రిప్ట్ లెక్క లేదు. శివ చౌహాన్ ఈ ఇన్సిడెంట్ అయ్యి సంపత్ నాయక్ గారు చేస్తున్న పోరాటంలో ఇంత కష్టపడి తను ఈ పోరాటాన్ని దాదాపు ఒక 20 నెలల రోజుల నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినప్పుడు, ఇంతమంది చనిపోయిన తర్వాత నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు కదా, దీనికి నీ సమాధానం కావాలి మాకు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నువ్వు ఏ తప్పు చేయకుంటే ఇదే ప్రెస్ మీటు ఉదిబట్లలో పెడదాం, పలుగుదండలో పెడదాం, దేవరకొండ జంక్షన్ లో పెడదాం. వస్తావా? నువ్వేమంటున్నావు?
సేవాలాల్ మహారాజ్ మీద ఒట్టు, అవును. మా గ్రామ దేవత తుల్జా భవాని మీద ఒట్టు, ఉమ్, నేను కట్టించుకున్న గుడి ఆంజనేయ స్వామి మీద ఒట్టు, నేను ఏ తప్పు చేయలేదు అని ఉమ్, అంటున్నావు. నిజంగా నువ్వు తప్పు చేయక ఉంటే ఖచ్చితంగా ఈరోజు నువ్వు పలుగుదండకు రావాల్సింది, మరి ఖచ్చితంగా ఉదిబట్లకు రావాల్సిందే నువ్వు. ఉమ్. అక్కడికి వచ్చి ఏ ప్రెస్ మీడియా అయితే ఇవన్నీ చూపించిందో, ఎంతమంది నిన్న మోసపోయింది ప్రెస్ మీట్ చూపించారు. పెట్టారు కానీ చాలా మీడియాకి తెలియదు. అవును, నేను అదే చెప్తున్నాను. ఎందుకంటే ఉమ్, ఆన్ ఆఫ్ సడన్ గా సోషల్ మీడియాలో ప్రెస్ మీట్ లైవ్ వచ్చేసరికి నాకు కూడా తెలియదు ఆ ప్రెస్ మీట్ పెడుతున్నారు అనే విషయం తెలియదు. ఉమ్, అక్కడ నిజంగా అక్కడ చూసుకుంటే కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ మళ్ళీ ఎక్కడ కూడా అది మనకు సర్క్యులేట్ కాలేదా, లేకపోతే మాకు తెలియలేదా, లేదంటే వాళ్ళు సీక్రెట్ గా పెట్టుకున్నారా? అందుకనే నేను చెప్తున్నాను సార్ మీకు, ఇదేంటంటే ప్రెస్ మీటా ఫేక్ మీటా అనేది చెప్తా ఉన్నాను మీకు నేను. ఎందుకంటే ప్రెస్ మీట్ అంటే అందరికీ తెలవాలి. ఈ ఇష్యూ చాలా తీవ్ర స్థాయిలో జరిగింది. జర్నలిస్టులు కొంతమంది అతను క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది, అదేం జరగలేదు అక్కడ. అతను వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. రైట్ మీరు చెప్పింది 100% రైట్. అక్కడ ఎక్కడ కూడా జర్నలిస్టులు కానీ, పత్రికా మీడియా కానీ, సోషల్ మీడియా కానీ, ఎవరు కూడా రిపోర్టర్స్ ఎవరు కూడా రిటర్న్ క్వశ్చన్ ఎవరు చేయలేదు అక్కడ. ఉమ్, జస్ట్ వాళ్ళు అంటే నేను అదే చెప్తున్నాను, ఒక స్క్రిప్ట్ పట్టుకొచ్చి ఆ స్క్రిప్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి వెళ్ళిపోయాడు అంతే. ఉమ్, ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా నువ్వు అమాయకుడు అనుకుంటే, మీ అక్క అన్నది కదా ఈ ఫేసా డబ్బులు ఎక్కింది, ఈ ఫేసా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదన్న. సరే ఇదే ఫేస్ మళ్ళీ ఇన్ని రోజులు ఏమైంది? ఇదే ఫేసు నెల రోజుల తర్వాత నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేది. ఇదే ఫేసు ఆ స్థాయికి ఈ వివాదాన్ని తీసుకెళ్ళి ఆ స్థాయిలో పెట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తము ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు, దేవరకొండ ఉదిబట్ల వైపు చూస్తుందంటే దానికి కారణం సంపత్ నాయక్ అని అయినప్పుడు ఇప్పుడా నువ్వు ప్రెస్ మీట్ పెట్టేదని అడుగుతున్నాను నేను. ఉమ్, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు డే 1 రోజే కదా ప్రెస్ మీట్ పెట్టాలి. ఉమ్, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చిన రోజే నువ్వు పోలీస్ స్టేషన్ దగ్గర కంప్లైంట్ ఇచ్చి డైరెక్ట్ ఉదిబట్లకు వచ్చి గ్రామస్తులకు మేము ఉన్నాము, మేము తప్పు చేయలేదు, ఖచ్చితంగా మేము మీ సైడ్ ఉండి పోరాడతాము అని నువ్వు ఎందుకు చెప్పలేదు అని అడుగుతున్నా. ఉన్నామంటున్నారు. మంగ్లీ కూడా అట్లానే అన్నారు, ఇటు తమ్ముడు శివ కూడా అట్లా అన్నారు, బాధితుల పక్షాన ఉంటామని. ఎక్కడా కనిపించట్లేదు మరి. సార్ అమెరికా నుంచి చాలా మంది మేము కూడా ఉన్నాం అంటున్నాము, హైదరాబాద్ నుంచి మేము కూడా ఉన్నాం అంటున్నాము. ఈరోజు మేము ఉన్నాము అని చెప్పి, మేము విన్నాము, మేము ఉన్నామని చెప్పి ఈరోజు మీ ప్రెస్ మీడియాని, ముఖ్యంగా మీ ప్రెస్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మీరు లేకపోతే ఇంత పెద్ద కుట్ర, ఇంత పెద్ద కుంభకోణం అసలు బయటికి వచ్చేదే కాదు. ఎందుకంటే ఎక్కడికక్కడ మోసపోయి జనాలు ఏం చేయాలో తెలియని పరిస్థితులలో ఆగమై ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈరోజు మన సంపత్ నాయక్ గారి ఆధ్వర్యంలో మీ ప్రెస్ మీడియా ముఖంగా మీరందరూ కలిసి ఈ కుంభకోణాన్ని బయటికి తీసినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ. ఇంకొకటి, వాళ్ళు నిజంగా ఇప్పుడు మీరు అడిగిన దాని ప్రకారము నేనున్నాను అంటున్నారు. నేను ఇప్పటికీ అదే క్వశ్చన్, ఇప్పటికీ అదే ఆన్సర్ ఇస్తా ఉన్నాను. నేను ప్రతి ఒక్కరికి ఇప్పుడు చూసే వాళ్ళందరికీ కూడా నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. ఈ క్వశ్చన్ ప్రతి ఒక్కరి మైండ్లో జనరేట్ అవుతా ఉంటుంది. ఏంటిది? నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నానంటే ఏం లాభము? నువ్వు అదే తండకెళ్ళి, నువ్వు అదే నిలబడి ఫోటో దిగి నా ఇంటికి కిందికి వెళ్ళి గ్రామస్తులందరినీ పిలిచి నేను తప్పు చేయలేదు, నీ ఇంటికి వచ్చి ఈరోజు నీ ముంగట నిలబడి నేను చెప్తున్నా నేను తప్పు చేస్తే ఇక్కడికి రాకపోయేదాన్ని అంటే, నీ జీవితం కంటే నీకు ఈవెంట్స్ గొప్పనా? నీ తమ్ముడి జీవితం కంటే నీకు డబ్బులు ఎక్కువనా? అంటే నీ జీవితం ఎటు పోయినా, నీకు ఈవెంట్స్ ఎటు పోయినా గురించి పక్కన పెట్టండి, ముందు బాధితులు చనిపోతున్నారు కదా. అదే సార్, అదే చెప్తున్నాను. 9 మంది బాధితులు చనిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు. అదే ఒక్క బాధితుడు చనిపోయినప్పుడు కానీ, లేదంటే ఆ చావును ఆపడానికి ఆ రోజు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తున్నాను మీకు అందరిని నేను. ఇప్పుడు మంగ్లీ గారు ఎంతసేపు నేను లేను అని అంటున్నారు తప్ప, నేను లేను అని చెప్పి అదే ఊరికి వచ్చి ఎందుకు చెప్పట్లేదు? నీ కొమ్ములు ఏమన్నా పడిపోతాయా? లేదంటే నీకు పెట్టుకున్న కిరీటం ఏమన్నా రాలిపోతుందా? లేదంటే ఈ బంజారాలా నేను ఒక సార్, బంజారా ఇండస్ట్రీలో మంగ్లీ కంటే పెద్ద తోప్ సింగర్లు చాలా మంది ఉన్నారు. శ్రీనివాస్ రాథోడ్, దేవరకొండ శ్రీనివాస్ రాథోడ్, ఆయన పాట పాడితే ఏడవని బంజారా బిడ్డలేడు. ఆయన కంటే గొప్పనా మంగ్లీ? డబల్ మీనింగ్ డైలాగులు పాటలు పాడుకుంది మొన్న వరకు, క్షమాపణలు చెప్పింది. మళ్ళీ నాకు తెలియక ఎవరైనా ఆ ఏజ్లో ఆ అన్ని పాటలు పాడిన తర్వాత డబల్ మీనింగ్ పాట, సింగిల్ మీనింగ్ పాట అని తెలియదా? ఆ మాత్రం సోయ లేకుండా డబ్బు పిచ్చిలు అంతగానంగా ఉందా? ఎందుకు? నీ ఫేమ్ ఎక్కడికి పోదు. నిన్ను చేతులారా పైకెత్తిన బంజారా బిడ్డలే రేపు పొద్దున నువ్వు వీడికి వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అదే చేతులతో మళ్ళీ పైకెత్తుతారు. ఈరోజు నిన్ను తీసుకొచ్చిన సింగరు ఎందుకు మాట్లాడట్లేదు నీ పక్షాన? నీతోటి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్లు ఎందుకు మాట్లాడట్లేదు?
నీకు సహాయం చేసిన, నీకు లిరిక్స్ రాసి ఇచ్చిన వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? నువ్వు తప్పు చేయలేదంటే వాళ్ళు కూడా మాట్లాడాలి కదా! కళాకారుల సంఘం నుంచి నీకు కూడా మద్దతు రావాలి కదా! ఏ ఒక్క కళాకారుడైనా ఈరోజు నీకు సపోర్ట్‌గా ఒక్క మెసేజ్, ఒక్క వీడియో, ఒక్క పోస్టు ఇన్‌స్టాగ్రామ్ గాని, ఫేస్‌బుక్ గాని, సోషల్ మీడియా గాని, ప్రెస్ పరంగా గాని, మీ పరంగా గాని ఎక్కడైనా వచ్చిందా? ఇది నా క్వెషన్ సార్ తేజ గారు మిమ్మల్ని. ఎక్కడైనా వచ్చిందా మీకిది? లేదు. లేదు. ఎందుకు లేదు అనంటే ఖచ్చితంగా ఎవరు కూడా అందరూ కూడా విశ్వసిస్తుంది ఏంటిది అనంటే తప్పు జరిగింది. ఇన్వాల్వ్‌మెంట్ ఉంది. సార్ ఇప్పుడు ఎమ్మెల్యే ఫంక్షన్ అన్నారు. ఎమ్మెల్యే ఎవరో పేరు చెప్పాడా? నేను అదే చెప్తున్నా. నువ్వు తప్పు చేయకుంటే ఈ ఈ ఎమ్మెల్యే దగ్గరికెళ్ళినాము. ఈ ఎమ్మెల్యే దగ్గర పార్టీలో కూర్చున్నాము. మాకు సాక్ష్యం మేము నిజంగా ఎమ్మెల్యే పార్టీకెళ్ళినామని మాకు ఆ ఎమ్మెల్యే సాక్ష్యము. లేదంటే మా ఎమ్మెల్యే పీఏ ఉన్నాడు. ఆయనతోటి మాట్లాడండి. లేదంటే ఆ ఎమ్మెల్యే పేరు చెప్పు గదా! ఎందుకు చెప్పట్లేదు? అంటే అది సీక్రెట్ పార్టీయా? ఇంతకుముందు కూడా అడ్వకేట్ సుబ్బారావు మాట్లాడినప్పుడు ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా బెదిరించారు. నా వెనక పెద్ద లీడర్ ఉన్నాడు. ఎంపీ ఖచ్చితంగా. ఉన్నాడంటూ యెస్. బెదిరించారు. ఖచ్చితంగా బెదిరింపులు. ఇండైరెక్ట్ గా నా వెనక ఎమ్మెల్యే ఉన్నాడు అని చెప్తున్నాడా? సార్ ఇక్కడ ఖచ్చితంగా పెద్ద తలకాయలున్నాయి. 110% పెద్ద తలకాయలున్నాయి. ఈ 200 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు ఏవైతే చెప్తున్నారో మీడియా ముఖంగా మీరు చూసుకున్నారు, మీరు చూసారు గూడా. ఈ 150 కోట్లు ఏవైతే ఉన్నాయో ఈ నలుగురే తిన్నది గాదు. ఈ నలుగురే తిన్నది గాదు. ఇందులో కొన్ని పెద్ద పెద్ద తలకాయలున్నాయి. వాళ్ళను బయటికి రాకుండా వీళ్ళని ఫ్రంట్ పేజ్ పెట్టి ముంగట తోశారు. తోసిన వాళ్ళెవరు? ఈ హిమాకాంత్ రెడ్డి, మధు, బాలాజీ, ఈ క్యాండిడేట్స్ మెయిన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అంతే. ఇప్పుడు బాధితులని చెప్పుకుంటున్న కొంతమంది కూడా ఏజెంట్స్. ఇప్పుడు వాళ్ళు కూడా సార్ ఇదొకటి చైన్ సిస్టమ్ సార్. ఈ చైన్ సిస్టమ్ ఎట్లా అంటే నీకు 10 రూపాయలు ఆశ చూపెట్టి నువ్వు ఇంకొకని దగ్గర 2 రూపాయలు తెచ్చి, నువ్వు ఇంకొకని దగ్గర 3 రూపాయలు తెచ్చి అట్లా కొన్ని వందలాది మంది దగ్గర ఇన్వాల్వ్‌మెంట్ అయిన కేసు ఇది. ఇందులో డాక్టర్లు ఉన్నారు, పోలీసోళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, చదువుకున్న ఎంకామ్, ఎంబీఏలు చేసిన పెద్ద పెద్ద గోల్డ్ మెడలిస్టులు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు సార్. పోలీసు వాళ్ళే మోసపోయారంటే ఇంకా చూడండి ఇంకా పోలీసు ఇప్పుడు వాళ్ళు బయటికి రాలేరు సార్. ఎందుకంటే అందరికీ కూడా రెస్పెక్ట్, సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అరే మీరు ఒకటే మాట అంటారు, మీరు ఇంత చదువుకున్నారు మీరు ఎట్లా మోసపోయినారు అంటారు. సో అందుకని చెప్పి చాలా మంది బయటికి రావట్లేదు. వచ్చిన వాళ్ళని బయటికి వచ్చిన వాళ్ళు ఈరోజు వాళ్ళ పర్సన్ని కోల్పోయిన వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళ ఆస్తుల్ని కోల్పోయిన వాళ్ళు బయటకు వచ్చారు, వాళ్ళ జీవితాలే పోతాయి అనుకున్న వాళ్ళు బయటకు వచ్చారు. లేదు ఇంకా మా జీవితం ఇంతటితో అయిపోయింది, ఇప్పటికైనా మా వల్ల వేరేళ్ళు బాగుపడతారేమో మేము బయటికి రావడం వల్ల అని చెప్పి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చారు. ఈరోజు బయటకు వచ్చి ఈరోజు మీ ముంగట, మీ ప్రెస్ ముంగట మాట్లాడుతుంటే కొంతమంది ప్రాణాలు పోయి, మీరు డైరెక్ట్ అక్కడ లైవ్ ఒక శవం పడి ఉంటే కూడా ఆ తల్లి ఆవేదన, ఆ పిల్లోడు ఆవేదన, ఆ పిల్లోడు బ్రతుకు ఏం కావాలా? అన్ని కోట్ల రూపాయలు ఇచ్చి ఆ తల్లి ఏం చేయాలి? ఇప్పుడు ఉన్న ఆస్తులు, ఇల్లులు, భూములు అన్ని లాక్కొని పోతున్నారు, కిడ్నీలు అమ్ముకోమంటున్నారు, లేదంటే ఎత్తుకపోతున్నారు. ఇప్పుడు ఎవరేం చేస్తారు సార్? ఎవరేం చేయలేరు. వీటన్నిటికీ స్వస్తి పలకాలంటే ఖచ్చితంగా దారుణమైన సిచ్యువేషన్ అంటే పలుగు తండాలో ఒక లేడీ అంటే పెద్ద ఆమె సుమారు 70 సంవత్సరాలు ఉంటాయి ఆమెకి. వాళ్ళ కొడుకు ఏజెంట్ గా పనిచేశాడు. వాళ్ళ కొడుకు మోసం చేశారని చెప్పి కొంతమంది మహిళలు ఆ పెద్ద ఆమెను పట్టుకుని కొట్టారు. మా కళ్ళ ముందే కొట్టారు. ఆమె మందు తాగి చనిపోవడానికి కూడా ప్రయత్నించింది. అవును, నేను చూశాను సార్ అది. ఆ వీడియో నేను చూశాను. మాట్లాడుతుండ కొంతమంది మహిళలు వచ్చేసి ఇప్పుడు ఇదే సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక లోన్ రికవరీ ఏజెంట్ ఇంటికి వచ్చి లోన్ తీసుకున్న వాడిని కాదు, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని హరాస్ చేస్తారు. ఎందుకంటే ఆ డబ్బులు కట్టేంత వరకు ఆ ఇంట్లో ఉన్న హరాస్ చేస్తారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఉన్నారు. సో మనం కూడా వాళ్ళని తప్పు పట్టలేము. ఎందుకంటే గందరగోళంగా ఉంది. ఎందుకంటే వాళ్ళని మనం తప్పు పట్టలేము. దేనికోసం తప్పు పట్టలేము అని అంటే అది ఖచ్చితంగా వాళ్ళు ఒక దానికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఎందుకంటే డబ్బులు వస్తాయో రావో అనే ఒక భయానికి గురైపోయినారు వాళ్ళు. ఎందుకంటే 1-2 సార్ ఇప్పుడు 10,000 20,000 అంటే పోనరా బాబు వాడు పోతే పోయిండ్లే, ఎత్తుకొని పోయిండ్లే, ఏదో మళ్ళీ సంపాదించుకోవచ్చు అనుకోండి. ఒక్కొక్కరు 40 లక్షలు 50 లక్షలు పెళ్లి కట్నం కోసం దాచిన పెట్టిన పైసలు, పెళ్లి చేసి అల్లునికి ఇచ్చిన కట్నం పైసలు తీసుకొని రిటర్న్ పెట్టినాళ్ళు, ఇల్లుల్లో గిరి పెట్టుకున్నారు. మీరు అక్కడ పోయి చూసి ఉంటే 60% ఆఫ్ ద హౌసెస్ ఇన్ బ్యాంక్ లోన్స్ అండి. హౌస్ లోన్స్ తీపిచ్చారు, భూముల మీద లోన్స్ తీపిచ్చారు. వెళ్ళిన రోజు కూడా ఆ రోజు మాకన్నా ముందు బ్యాంక్ లోన్ రికవరీ ఏజెంట్స్ ఎప్పుడు కూడా ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. అవును. సో మేము వెళ్ళడానికి టైం పట్టింది. ఎందుకంటే ఇక్కడ 6కి స్టార్ట్ అయ్యాం. మేము అక్కడికి వెళ్ళడానికి సుమారు 10-10:30 టైం అయింది. ఆల్మోస్ట్ తండాకి మళ్ళీ రీచ్ అవడానికి, పలుగు తండాకి లోపలికి ఉంది కాబట్టి రీచ్ అవడానికి ఇంకొక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఆల్మోస్ట్ ఒక 11
సో 11 అక్కడికి మేము చేరుకునే లోపు ఆల్రెడీ రికవరీ ఏజెంట్స్ ఉంటారు కదా, ఓకే. వాళ్ళు అక్కడికి వచ్చి కొంచెం ఇళ్ళకి తాళాలేటి ఇవన్నీ కూడా చేయబోయారండి. ఓకే. సో మీడియా వాళ్ళు వచ్చారనే విషయం తెలియగానే వాళ్ళందరూ జంప్ వాళ్ళు అంతే. ఆ రోజు మీరు ఉన్నారు కాబట్టి ఒక రోజు సేవ్ అయినారు వాళ్ళు. ప్రతిరోజు ఎవరు కాపాడతారు వాళ్ళను? ప్రతిరోజు వాళ్ళు బ్రతుకులేం కావాలి, అందరూ రోడ్ల జీవితాలు చిన్న చిదరం అయిపోయాయి సార్. మగవారు కావచ్చు, ఆడవారు కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ రోడ్ల మీడియా వారు వచ్చారని తెలియగానే తమ గోడు వినిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు ఎలా ఉన్న దుస్తులతో అలానే వచ్చేసారు. నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. ముందుగా మనం అందరం కూడా ఈ పోరాటం చేస్తున్న సంపత్ నాయక్ గారిని మెచ్చుకోవాలి. ఎందుకనంటే ఈ రోజు మీడియా ఆ ఊరికి వెళ్ళింది. కానీ సంపత్ నాయక్ పైన కూడా ఆరోపణలు వస్తున్నాయి కదా, ముఖ్యంగా సార్ పండ్లున్న చెట్టుకి మోతీలాల్ కొన్ని వ్యాఖ్యలు చేశారు సంపత్ నాయక్ పైన. సార్ అంటే అతను ఫేమ్ అవడానికి, ఫేమస్ అవడానికి మంగ్లీ పని చేస్తున్నాడు. సంపత్ నాయక్ గారికి ఫేమ్ అవసరం లేదు. సంపత్ నాయక్ గారు ఆల్రెడీ ప్రూవ్డ్ క్యాండిడేట్. అంటే సమాజంలో సంపత్ నాయక్ గారు ఏం చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో కానివ్వండి, అలాగే స్టూడెంట్ ఆర్గనైజేషన్లో కానివ్వండి, అలాగే గిరిజన సంఘాలలో కానివ్వండి, ఇదే మోతీలాల్ నాయక్ సంపత్ నాయక్ చూడు 10 సార్లు తిరిగింది. దేనికోసము? మద్దిమడుగు అనే ఊర్లో శివాలాల్ విగ్రహం పెట్టకూడదు, దానికి నీ సపోర్ట్ కావాలా, హైదరాబాద్లో శివాలాల్ విగ్రహం రావాలా, నువ్వు మాట్లాడితే అవుతుంది, నువ్వు తలుచుకుంటే అవుతుంది అని చెప్పి ఇదే మోతీలాల్ తిరిగిండు. ఎవరంట? సంపత్ నాయక్ అంట. ఈరోజు అదే సంపత్ నాయక్ గారిని నీ అంతు చూస్తా, నీ అది చేస్తా, ఇది చేస్తా, నువ్వు ఏం చేస్తావు ఏంది? అంటే ప్రజల పక్షాన మాట్లాడితే అంతు చూస్తావా? ప్రజల బాధను వెల్లడిస్తున్న వాళ్ళని ప్రెస్ ముఖంగా తీసుకెళ్లి చూపిస్తే నువ్వు అంతు చూస్తావా? ఎంత తీసుకున్నావు? అంటే నువ్వు ఏదైనా తీసుకున్నావు? ఈ తండాల్లో కూడా మేము వెళ్ళిన తండాల్లో కూడా ఇప్పుడు ఎవరైతే మంగ్లీకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు దొరికితే వాళ్ళు ఇప్పుడు చాలా దారుణంగా కొట్టే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకరిద్దరు కాదు సార్, అంటే ఇది ఈ వేల మీద లెక్క పెట్టుకున్న బాధితులు కాదు, వేలల్లో ఉన్న బాధితులు. ఈ వేళ్ళు సరిపోవు, వేలల్లో ఉన్న బాధితులు. అలాంటి బాధితులకు ఒక్కొక్కరు 30 లక్షలు, 40 లక్షలు, 10 లక్షలు సార్, 10,000 కూడా ఇంపార్టెంటే సార్. ఎందుకంటే మీరు చూసే ఉంటారు ఆ గ్రామంలో ప్రజలు ఒక్కరు కూడా బట్ట కానీ ఒక బట్ట సరిగ్గా కట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు, ఒక ఇల్లు సరిగ్గా ఉన్నది లేదు. ఎందుకంటే ప్రతిరోజు కూలి పనికి పోయి వచ్చిన డబ్బుల్ని సేవ్ చేసుకొని బ్యాంకులు వేసుకొని ఉండే వాళ్ళే తప్ప ఈ ఎక్కువ ఆశ వడ్డీ చూపించి, ఇప్పటికీ మీరు పల్లెటూర్లలో ఉండి సార్, ఇప్పటికీ కూలికి పోయిన వాళ్ళు ఆ 10 రోజులు చేసిన కూలి పైలలు తీసుకుపోయి ఇంకొకరికి వడ్డీకి ఇస్తారు. ఎందుకంటే అది ఇంకొక 30 రోజులకో లేకపోతే నెలకో 6 నెలలకో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ఆర్ ఫుల్ అమౌంట్ ఏదైనా క్రియేట్ అయితే దాంతో ఇంత బంగారమో లేదంటే మళ్ళీ దాన్ని తీసుకొని మళ్ళీ వేరే వాళ్ళకి అప్పించో సేవింగ్స్. ఊర్లలో మనకు వడ్డీకి ఇచ్చుకుంటేనే సేవింగ్స్, ఎవడు కూడా బ్యాంకులలో పెట్టుకొని దాచిపెట్టుకోడు ఊర్లలో. అదే ఆశతోటి సొంత ఊరిని నమ్మించి మోసం చేసిన ఈ మధు, వాళ్ళతో పాటు భాగ్యస్వాములైన ఈ శివ గారిని ఒకటే అడుగుతున్నా. నిన్న ప్రెస్ మీట్ ప్రకారం నేను శివ గారిని ఒకటే అడుగుతున్నా, మీరు అన్ని మాటలు చెప్పారు, ఓకే యాక్సెప్టెడ్, మీరు చెప్పిన దానికి అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి, ప్రతిదీ మనం ఒప్పుకుందాము, ప్రతిదానికి నేను యాక్సెప్ట్ చేస్తాం, జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తారు. దేర్ ఆర్ ద 2 క్వశ్చన్స్ అండి. ఒకటి, మధు దగ్గర పనిచేసిన రమేష్ మీరు ప్రెస్ మీట్లో చూసారు, 30 లక్షలు ఒకసారి, 70 లక్షలు ఒకసారి నా స్వహస్తాలతో ట్రావెలింగ్ బ్యాగ్లా అమౌంట్ పెట్టుకొని నేను శివతో అటు వెళ్ళి ఎక్కడ నానక్రామ్ కూడా అటు సైడు నేను వెళ్ళి కోకాపేట అటు సైడ్ వెళ్ళి నేను డబ్బులు ఇచ్చినాను. ఆ రోజు మంగ్లీ కూడా ఉంటే నేను ఫోటో దిగుతా అంటే నన్ను ఫోటో దిగనియలేదు, మీరు ఈ టైం ఫోటో దిగే టైం కాదు అని చెప్పేసి నన్ను కారులో కూర్చోబెట్టేశారు. దానికి సమాధానం చెప్పలేదే మరి నిన్న? ఎందుకు చెప్పలేదు సార్? ఐ విట్నెస్ కదా, స్వహస్తాలతో డబ్బులు ఇచ్చినాను అంటున్నాడు. నువ్వు మళ్ళీ దాన్ని ఎందుకు ఖండించలేదు? నువ్వు తప్పు చేయకుండా దాన్ని ఖండించాలి కదా, ఎందుకు ఖండించలేదు? అంటే నీకు నచ్చినవి మాత్రం నువ్వు వెల్ ప్రిపేర్డ్, వెల్ స్క్రిప్టెడ్, నీ లీగల్ టీమ్ స్క్రిప్ట్ చేసిన పేపర్ని పట్టుకొచ్చి నువ్వు వచ్చి ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడి వెళ్ళిపోతా అంటే కుదరదు మిస్టర్ శివ చౌహాన్. ఇదంతా కూడా ఒకటే, నీకు ఇప్పటికైనా మేము అందరం కూడా ఒకటే చెప్తున్నాము, మేము పోరాడేది ప్రజల పక్షాన, ఇందులో మాకు ₹1 వచ్చేది లేదు, మేము ₹1 పెట్టేది మా సొంత డబ్బులతోటి మేము మిమ్మల్ని తీసుకోపోయినాం, మేము అన్ని చూపించినాము, ప్రెస్ పరంగా కానీ మీడియా ముఖంగా పత్రిక ముఖంగా అన్నిటి మీకు చూపించినాము, ఇందులో మాకు వచ్చే ₹1 ఏం లేదు. మేము ప్రజల తరపున ప్రజల పక్షాన అన్యాయం జరుగుతున్న చోట మా సంపత్ నాయక్ గారు ఎప్పుడు నిలబడతారు, వాళ్ళెంట మేము నిలబడతాము. ఖచ్చితంగా ఇది ఇంతటితోటి ఆగేది కాదు, ఇంకా పెద్ద తలకాయలు ఉన్నాయి. మీరు మీ వెనకాల ఎవరున్నారో చెప్తే అయిపోతుంది. మీ వెనకాల ఎవరున్నారు చెప్పండి, అదే కదా మేము అడుగుతున్నాము. మిమ్మల్ని వదిలేస్తాము. ఆ ఎమ్మెల్యే ఎవరు,
ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యేకి టెన్షన్ ఉంటది ఇప్పుడు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే టెన్షన్ ఉంటది కదా, నువ్వు క్లియర్ చీట్ ఇస్తే ఆ ఎమ్మెల్యే సేఫ్, లేదంటే మేము ఆ ఎమ్మెల్యే మీద పడతాం. ఎందుకంటే రేపు రానున్న కార్యాచరణలో మేము ఇంకా ముందుకెళ్లే విధంగా మా నాయకుడు చెప్తున్నాడు, అదే విధంగా మేము ముందుకెళ్తాము. కానీ మీకు ఇప్పటికీ చెప్తున్నా, మంగ్లీ అండ్ శివ చౌహాన్, మీ ఇద్దరికి ఒక తమ్ముడుగా చెప్తున్నా, ఒక బంజారా బిడ్డగా నేను కూడా ఒక నాయకుని కాబట్టి, నువ్వు మా ఆడబిడ్డవు కాబట్టి, నిజంగా నువ్వు పెద్ద సింగర్వి, అలాగే ఇండియాలో పేరు మోసిన సింగర్వి. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకున్నా, ఒక సజెషన్ నేను మంగ్లీకి ఇవ్వాలనుకుంటున్నాం. అంత పెద్ద సద్గురు ప్రోగ్రాంలో అన్ని రాష్ట్రాల నుంచి జనాలు వచ్చారు, అవునా? శివరాత్రి రోజు మొత్తం ఆల్ ఓవర్ ద కంట్రీ నుంచి అక్కడ జనాలు వచ్చారు. అక్కడ మా బంజారా వాళ్ళు రాలేదంటారా? వచ్చుంటారు కదా, ఓ 10 మందో 20 మందో వచ్చుంటారు కదా. కర్ణాటక అంటే ఖచ్చితంగా మా బంజారా వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చుంటారు కదా. 20 మంది వస్తారు సో ఖచ్చితంగా. అక్కడ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్లో పాటలు పాడారు, హిందీలో పాటలు పాడారు, తెలుగులో పాటలు పాడారు. మరి మంగ్లీ నువ్వు ఎందుకో బంజారా బిడ్డవు కదా, బంజారా జాతికి నువ్వు ఒక దీపం లాంటి దానివి, వెలుగుతున్న దీపం లాంటి దానివి. నువ్వు ఎందుకు బంజారా పాట, ఒక్క పాట మహాశివరాత్రి రోజు శివుని మీద ఒక పాట ఎందుకు పాడలేదు? అంటే అక్కడ బంజారా పాట పాడితే నీ జాతిని, నీ భాషను, నీ యాసను తక్కువ చేసి చూస్తారని చెప్పేసి నువ్వు మాట్లాడలేదు. అదే నీ కాడికి ఈరోజు ఒక కుంభకోణంలో నీ పేరు వచ్చేసరికి అదే జాతి, అదే యాస, అదే భాష అడ్డొస్తున్నాయి. దాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు నువ్వు నాకు అన్యాయం జరుగుతుంది, నా బంజారా బిడ్డలే నా మీద ఎదురు తిరుగుతున్నారు అని చెప్తున్నావు. కుంభకోణంలో జాతి కానీ మతం కానీ ఏది చూడం, ఒకటే చూస్తాం, ప్రజలకు అన్యాయం జరిగింది, దానికి న్యాయం చూస్తాం, నిజాన్ని చూస్తాం. అది బంజారా బిడ్డలు కానివ్వండి, ఇంకే బిడ్డలైనా కానివ్వండి, వర్గానికి సంబంధించిన ఏ బిడ్డలైనా కానివ్వండి. తేజ గారు, డబ్బు అందరికి ఒకటే కదా. నా బంజారాకు ఒక కలరు, మీకో కలరు, సింకో కలరు, ముస్లింకో కలరు, హిందూకో కలరు ఏది ఉండదు. అన్ని నోట్ల మీద గాంధీ తాతనే ఉంటాడు. అందరికి అన్యాయం జరిగిందంటే అన్యాయం అన్యాయమే, ప్రతి ఒక్కరికి సేమ్ అన్యాయమే జరిగింది ఇక్కడ. అందులో ముఖ్యంగా నువ్వు చెప్పుకునే బంజారా జాతి బిడ్డలకే ఇంకా ఎక్కువ అన్యాయం జరిగింది. 100%లో 80% మంది బంజారా బిడ్డలే ఉన్నారు. మీరు ఇనిషియేటివ్ తీసుకోకపోతే నిజానికి ఎంతమంది బంజారా బిడ్డలు మోసపోయారని తెలియదు. మోసపోయారని తెలుసు కానీ, అంటే అసలు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఈ 100%లో 80% అందరూ బంజారాసే ఉన్నారు సార్. మీరు మీ కళ్ళతోటి చూసారు. మీ గిరిజన నాయకులు మీరు కావచ్చు, సంపత్ నాయక్ కావచ్చు, అశోక్ రాథర్ కావచ్చు, మీరు ఇనిషియేటివ్ తీసుకోకపోతే ఇంతమంది ఉన్నారనే విషయం అసలు బయటపడేది కాదు. అదే సార్, ఇప్పుడు మా సంపత్ నాయక్ గారు కొట్లాడుతుంది కూడా దానికోసమే. నేను ప్రతి ఒక్కరి కోసం కొట్లాడుతున్నా. అందులో ముఖ్యంగా నువ్వు బంజారా బిడ్డ అని చెప్పుకొని నన్ను తొక్కేస్తున్నారు అన్నావు కాబట్టే నీ బంజారా బిడ్డలు ఎంతమంది ఉన్నారు చెప్తున్నా. ఇంత మాట్లాడుతున్నారు, ప్రజలు కూడా అక్కడ మాట్లాడుతున్నారు, చెప్తున్నారు, కానీ మంగ్లీ పైన ఒక్క కేసు లేదు. ఎస్ సార్, నేను ఇప్పుడు మంగ్లీ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటిదని అంటే, లీగల్ పాయింట్స్ ఏంటిదంటే, ఇక్కడ ఎక్కడ కూడా మంగ్లీకి డబ్బులు బ్యాంక్ అకౌంట్ త్రూ రాలేదు, చేతికి ఇవ్వలేదు. అదే ఒక ధైర్యంతో తను ఈరోజు ఉంది. కానీ ఖచ్చితంగా చాలామంది చెప్తున్నారు మంగ్లీ కూడా మా ఇంటికి వచ్చింది, తీసుకుంది అని. మీ ఆరోజు ప్రెస్ ముఖంగా మీకు చెప్పే ఉంటారు, మా గొర్రెలు తినిపోయినారు, మేము చేసిన వంటలు తినిపోయినారు, మేము ఇచ్చిన డబ్బులు కార్లు వేసుకొని పోయినారు, ఇవన్నీ చెప్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజులో మంగ్లీ మీద కూడా కేసు జరుగుతుంది. సాక్ష్యాధారాలు ఇంకా బయటికి వస్తున్నాయి, ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. బయట పెట్టగలరా మీరు? ఖచ్చితంగా. మీకు దమ్ముందా? 100%. ఈ రోజు ఆ దమ్ము లేకపోతే మేము మా నాయకుడిని నమ్ముకోము, మా నాయకుడి ఎంట నడవము. మా నాయకుడి దమ్ము, ధైర్యము, నిజాయితీ, ప్రజల పక్షాన ఉన్నాం కాబట్టి. ప్రజలు మమ్మల్ని మోసం చేస్తారేమో, ఒకరిద్దరు అనుకోవచ్చు, వేల మంది బాధితులు అయితే మోసం చేస్తారు. ఆ రోజు మీ సంపత్ నాయక్ కన్నీళ్ళు పెట్టుకున్నాడు ఆ రోజు. అవును సార్, ఎందుకంటే తండ్రి బిడ్డ అల్లుడు పోగొట్టుకున్న అతను ఈరోజు నా అల్లుడు పోయాడనా, దీనివల్ల ఈ మైక్రో ఫైనాన్స్ వల్ల అప్పులు తాళలేక కట్టుకోలేక ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదు. ఆ ఘోషను ఆ రోజు సంపత్ నాయక్ గారి మీద పడి ఏడుస్తుంటే మా నాయకుడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈవెన్ మీ ప్రెస్ మీడియా ముఖంగా కూడా మీరు చూసుండొచ్చు, చాలా మంది బాధపడ్డారు. వాళ్ళు ఆ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ ఇల్లు చూసి, ఆ డూప్లెక్స్ ఇల్లు ఏంటిది, ఆ ఊరేంటిది, ఆ ఇల్లు ఏంటిది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఊరేంటిది, ఆ ఇల్లు ఏంటిది. ఇల్లు ఎలా ఉందంటే నాకు తెలిసి హైదరాబాద్ లో ఏ సెలబ్రిటీ కూడా అంత ప్లాన్ చేసి అట్లా కట్టి ఉన్నాడు. అంత ఎలివేషన్స్. ఒక రకంగా చెప్పాలంటే మధుగడ్ గ్రేట్ రా అనాలనిపిస్తుంది. 8వ తరగతి 10వ తరగతి అవును ఫెయిల్ అంట, వాళ్ళ ఫ్రెండ్సే చెప్తున్నారు. అలాంటి వ్యక్తి, అతను ముందు ఇల్లు చూసాం,
తర్వాత అతను నిర్మించిన ఇల్లు కూడా చూసాం. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ అంటే, అంటే ముందిల్లు ఇప్పుడు కొత్త ఇల్లు కట్టాడు అవునవును. కదా! బాత్రూమ్ ఎంతైతే ఉందో బాత్రూమ్ సైజ్ ముందిల్లు ఎంత అంత ఉందో ఉంది. ఉంది. అవును. 10 గదులు అసలు ఇందర భవనం సార్ ఇల్లు. చిన్న ఇల్లు కాదు సార్ అది. ఈ సత్యం ఇంకా బయటికి రాకపోతే ఇంకెన్ని ప్రాణాలు బలయ్యేటివో, ఇంకెంతమంది అన్యాయం అయ్యేవాళ్ళో, ఇంకెంతమంది జీవితాలు నాశనం అయ్యేటివో తెలవదు.